అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన తిథి. హిందూ మతంలో ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి దేవుణ్ణి పూజిస్తారు. ఈ రోజున మహావిష్ణువును పూజించడం, ఉపవాసం చేయడంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు. ఈరోజు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏమి దానం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ మతంలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును అంకితం చేయబడింది. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పూజలు చేసిన వారికి మరణాంతరం మోక్షం లభిస్తుందని, ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలు నశిస్తాయని, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ తిథి మరునాడు అంటే జనవరి 10 ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశి ఉపవాసం జనవరి 10న ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు. కనుక వైకుంఠ ఏకాదశి రోజు ఏ వస్తువులు దానం చేయడం శుభప్రదమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ వస్తువులను దానం చేయాలంటే వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు అన్నం, బట్టలు దానం చేయడం శుభప్రదం అని నమ్మకం. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున తులసి మొక్క, దుప్పటి, ధాన్యాన్ని కూడా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల సకల సిరి సంపదలు లభిస్తాయని, సమాజంలో గౌరవం లభిస్తుందని నమ్మకం. ఏ పనులు చేయవద్దంటే వైకుంఠ ఏకాదశి రోజున మనసులో ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. ఈ రోజు అబద్ధం చెప్పకూడదు. ఈ రోజు కోపం తెచ్చుకోకూడదు. ఈ రోజున మాంసాహారం తినకూడదు. ఈ రోజున ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోవద్దు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి రోజు మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం, ఉపవాసం ఉండటం వల్ల మనసులోని మాలిన్యాలు తొలగిపోతాయి. మనసు స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి. అంతేకాను ఆనందం, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాయి. ఈ రోజున పూజలు చేసే, ఉపవాసం ఉండేవాడు మోక్షం లభిస్తుందని, స్వర్గాన్ని చేరుకుంటారని నమ్మకం. మరణాంతరం మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠధామంలో స్థానం పొందుతారని నమ్మకం. జై శ్రీమన్నారాయణాయ నమః. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.